నమస్తే, వెల్కమ్ టు స్టోరీ బోర్డ్. సామ్రాజ్యవాద కాంక్షతో దక్షిణ సముద్రంపై ఆధిపత్యం కోసం చైనా చేస్తోన్న కుయుక్తుల్ని ఐక్యరాజ్య సమితి అంతర్జాతీయ ట్రిబ్యునల్ తిప్పికొట్టింది. దీంతో మండిపడ్డ డ్రాగన్ కంట్రీ అసలు ఆ తీర్పుతో తమకు సంబంధమే లేదంటోంది. ప్రపంచానికి ఇదేదో దక్షిణ చైనా సముద్ర వివాదంలా కనిపిస్తోన్నా దాని వెనుక భారత్ ను దెబ్బతీసే కుట్ర దాగుంది. దక్షిణ చైనా సముద్రం ఇన్నాళ్లు భారత్లో ఎక్కడా వినిపించని ఈ పేరు ఇప్పుడు ఓ పెద్ద చర్చనీయాంశంగా మారింది. అసలు దక్షిణ చైనా సముద్రానికి మనకు సంబంధమేం లేకపోయినా చైనా వాడి కుయుక్తిలో భాగంగా దశాబ్దాలుగా రగులుతున్న వివాదం ఇప్పుడు కొత్త మలుపు తిరిగింది. చైనా ప్రపంచంలోనే అత్యంత జనాభా కల దేశం. జనాభాలోనే కాదు, అత్యాశలో, అహంకారంలో, ఆక్రమణంలో కూడా ముందున్న దేశం. ఎప్పుడు చూసినా పొరుగు దేశాల సరిహద్దుల్ని ఆక్రమించుకుంటూ వెళ్లటం ఈ చింకూసు సేనలకు అలవాటే. సామ్రాజ్యవాద కాంక్షతో రగిలిపోతున్న చైనా దురాగతానికి దక్షిణ చైనా సముద్ర ఆక్రమణ ఓ ప్రత్యక్ష ఉదాహరణ మాత్రమే. చైనాకు దక్షిణాన ఉన్న సముద్రాన్ని దక్షిణ చైనా సముద్రం అంటారు. చైనాతో పాటు వియత్నాం, మలేషియా, ఇండోనేషియా, ఫిలిప్పీన్స్ కూడా దక్షిణ చైనా తీరంలోనే ఉన్నాయి. అయితే చైనాకు ఫిలిప్పీన్స్ కు మధ్య చిన్న చిన్నగా వందలాది దీవులున్నాయి. వాటిలో కొన్ని పెద్ద దీవులు కూడా ఉన్నాయి. ఈ దీవుల్లో ప్రధానమైన 9 దీవులు యు ఆకారంలో పేర్చినట్లు ఉంటాయి. అందుకే ఈ దీవుల్ని 9 డాష్ లైన్ అంటారు. 1950ల వరకు ఈ దీవుల్లో మానవ సంచారం కూడా లేదు. ఈ దీవులు ఫిలిప్పీన్స్ ప్రాదేశిక జలాలకు దగ్గరగా ఉండడంతో కాలక్రమంలో ఆ దేశం ఆ దీవుల మీద ఆధిపత్యం ప్రకటించుకుంది. కానీ చైనా క్రమంగా ఒక్కో దీవిని ఆక్రమించుకొని ఈ దీవులన్నీ మావి అని ప్రకటించడంతో వివాదం మొదలైంది. సౌత్ చైనా సీ చుట్టూతా ఉన్నటువంటి చైనా గీసుకున్నటువంటి ఆర్బిట్రరీ 9 గీతలు. ఆ 9 ఎక్కడి నుంచి మొదలవుతాయంటే తైవాన్ దక్షిణ ప్రాంతం నుంచి మొదలై ఫిలిప్పైన్స్ని ఆనుకొని ఉన్న ప్రాంతాలు, ఫిలిప్పైన్స్ తర్వాత బ్రూనీ తర్వాత కొద్దిగా మలేషియా, అటు వియత్నాం దాకా పెడతాయి 9 గీతలు. ఈ గీతల మధ్యలో ఉన్నటువంటి స్ప్రాట్లీ దీవుల్ని చైనా చాలా దశాబ్దాల క్రితమే ఆక్రమించుకుంది. ప్రస్తుతానికి 2012లో స్కార్బరో షోల్ అంటారు. దీని మీద ఇవి రాకీ రీఫ్స్. ఈ రీఫ్స్ ఫిలిప్పైన్స్ ఆనుకొని ఉన్నటువంటి సముద్ర జలాల్లో ఉన్నాయి. దాన్ని చైనా ఆక్రమించుకుంటే 2013లో ఫిలిప్పైన్స్ అంతర్జాతీయ న్యాయస్థానానికి అప్పీల్ పెట్టుకుంది. ఈ దీవుల్లో అపారమైన చమురు నిక్షేపాలతో పాటు సహజవాయు నిక్షేపాలు ఉన్నాయి. వాటి కోసం చైనా తన కుయుక్తులకు పదును పెట్టింది. చిన్న చిన్న దీవుల్ని ఆక్రమించుకొని గోడలు, కట్టడాలు నిర్మించేసుకొని తమ జెండాలు పాతేసింది. ఆపై 9 డాష్ లైన్ కూడా తమదే అని చెప్పడమే కాదు, తమ ఆధీనంలో ఉన్న దీవుల్ని ఫిలిప్పీన్స్ ఆక్రమించుకుందని గగ్గోలు పెట్టింది. ఈ దీవులపై హక్కులన్నీ తనవే అంటూ వచ్చింది. 1970లో ఫిలిప్పీన్స్ అన్ని ఆక్రమించుకుందని వాదించింది. క్రమంగా ఇక్కడ చేపల వేట కూడా మొదలు పెట్టడంతో ఫిలిప్పీన్స్ అమెరికాతో కలిసి గొడవకు దిగింది. దీంతో అమెరికా ఈ ప్రాంతంలో భారీ ఎత్తున తన యుద్ధ నౌకల్ని మోహరించడంతో యుద్ధమేఘాలు కమ్ముకున్నాయి. ఇది దారి కాదన్న అమెరికా ఐక్యరాజ్య సమితిలో అంతర్జాతీయ ట్రిబ్యునల్ కు వెళ్లేలా ఫిలిప్పీన్స్ కు మార్గదర్శకత్వం చేసింది. కానీ అప్పట్లోనే ట్రిబ్యునల్ ముందుకు వచ్చేందుకు చైనా వెనకడిగేసింది. తిరిగి ఫిలిప్పీన్స్ మీదే రంకెలేసింది. కానీ అంతర్జాతీయ ట్రిబ్యునల్ మాత్రం చైనాకు దిమ్మదిరిగే షాక్ ఇచ్చింది. దక్షిణ చైనా సముద్రంపై చైనా చారిత్రక హక్కులపై ఎలాంటి ఆధారాలు లేవని, ఈ వ్యవహారంలో చైనా వాదనకు ఎలాంటి చట్టబద్ధ ఆధారాలు లేవని తేల్చి చెప్పేసింది. ముఖ్యంగా 9 డాష్ లైన్ పరిధిలో చైనాకు ఎలాంటి హక్కులు లేవని ట్రిబ్యునల్ నిర్ధారించేసింది. ఈ తీర్పు రాగానే అంతర్జాతీయ న్యాయస్థానంపై చైనా అంతెత్తున రంకెలేసింది.
అసలు సరిహద్దు వివాదం ఐరాస సముద్ర చట్టాల ఒప్పందం పరిధిలోనికి రాదని, ఈ అంశంపై తీర్పు ఇవ్వడానికి ఆ న్యాయస్థానానికి ఎలాంటి హక్కు లేదని దబాయించింది. దక్షిణ చైనా సముద్ర విషయంలో అమెరికా, ఐరాసాలు తమ పరిధి దాటి ప్రవర్తిస్తున్నాయని హెచ్చరించింది. తనకు చెందిన ఆ దీవుల్లో ఏ ఒక్కటి వదులుకోనని, అవసరమైతే సైనిక పోరుకు కూడా దిగుతానని హెచ్చరించింది. ఆ దీవులే కాదు, యావత్ దక్షిణ చైనా సముద్రమే తనదని వాదిస్తోంది. యునైటెడ్ నేషన్స్ కన్వెన్షన్ ఆన్ లా ఆఫ్ ది సీ ఒకటి ఉందన్నమాట. దాని ప్రకారం 6 కిలోమీటర్స్ భూమి దగ్గర నుంచి మీ టెరిటరీ అంటే సావరెన్ టెరిటరీ 200 కిలోమీటర్స్ వరకు ఎకనామిక్ జోన్ అంటారనమాట. మీరు ఎక్స్ప్లాయిట్ చేసి రెండు కూడా రావడానికి వీల్లేదు, చేపలు పట్టుకుంటాం కానీ దానికి అనమాట అండి. కానీ సౌత్ చైనా సీ అనేది ఎన్నో దేశాలకి మధ్యగా ఉందన్నమాట అండి. ఏ విధంగా మన అరేబియన్ సీ మాల్దీవ్స్కి, శ్రీలంకకి, ఇండియాకి, పాకిస్తాన్కి, ఇరాన్కి ఇన్ని అలా ఉంది కదా. అదేవిధంగా ఇది ఉంటే మరి ఈ చైనా అంటుంది ఇదంతా నా భూభాగం అంటుంది అనమాట, అంటే సావరెంటీ అని ఉంటుంది అనమాట అండి. కానీ ఫిలిప్పైన్స్, బోర్నియో, మలేషియా, ఇండో చైనా వాళ్ళ 200 కిలోమీటర్స్ లోపల ఉన్నాయి ఇవన్నీ అనమాట అండి. కాబట్టి వాళ్ళే ఉంటున్నారన్నమాట అండి, మీ ఒక్కడికి చెందడానికి వీల్లేదు అని వాళ్ళు అంటున్నారు. చైనా దూకుడు ఇప్పుడు ఆగ్నేయాసియాలో ఉద్రిక్తతల్ని పెంచుతోంది. చైనా తీరును ఆగ్నేయాసియా దేశాలతో సహా ప్రపంచ దేశాలన్నీ తప్పుపడుతున్నాయి. అంతర్జాతీయ న్యాయస్థానంలో వచ్చిన తీర్పును చైనా తప్పుపట్టడాన్ని, ఆ వివాదాన్ని తామే పరిష్కరించుకుంటామంటూ చెప్పడాన్ని అమెరికా సహా పలు దేశాలు తీవ్రంగా గ్రహిస్తున్నాయి. చైనా ఇంతలా దక్షిణ చైనా సముద్రం మీద పట్టు కోసం ప్రయత్నించడానికి కారణం చమురు, సహజవాయు నిల్వలతో పాటు భారత్ మీద దాడి చేయడానికి కుట్రలు దాగున్నాయన్నది అంతర్జాతీయ నిపుణుల అభిప్రాయం. ఇప్పటికే అన్ని దారుల్లో భారత్ను ఆక్రమించుకుంటున్న చైనా ఇప్పుడు సముద్ర మార్గంలో కూడా భారత్ను అష్టదిగ్బంధనం చేయడానికి ప్రయత్నిస్తోందని, అందులో భాగంగానే 9 డేస్ లైన్ దీవులతో పాటు దక్షిణ చైనా సముద్రాన్ని తన గుప్పెటి పెట్టుకోవడానికి చేస్తున్న ప్రయత్నం అన్న విమర్శలు వినిపిస్తున్నాయి. స్టోరీ బోర్డులో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. పక్కనే ఉంటూ పక్కలో బల్లెల్లా మారుతోంది చైనా. భారత్ ను దెబ్బతీయడానికి ఓ కొత్త కుయుక్తి పన్నుతోంది. దక్షిణ చైనా సముద్రం మీద పాగా వేయడంతో పాటు భారత్ ని అష్టదిగ్బంధం చేసేందుకు మన పొరుగు దేశాలతో చేతులు కలుపుతోంది. శత్రువు మిత్రులవుతారన్నట్టు పాక్ లో పాగా వేస్తోంది. అసలు చైనా వ్యూహం ఏంటి, మనపై ఎలా పట్టు సాధించాలని ప్లాన్ వేసింది? భారత్ కు ఆగర్భ శత్రువైన చైనా తొలినాటి నుంచి భారత్ను దెబ్బతీయటానికి పన్నని కుట్రల్లేవు, అడుగేయని దారుల్లేవు, ప్రయత్నించని వ్యూహాల్లేవు. ఇన్నాళ్లు భూభాగం మీదుగానే భారత్ మీద దాడికి దిగిన చైనా ఇప్పుడు సముద్ర మార్గాల్లోనూ మనల్ని కట్టడి చేయాలని చూస్తోంది. ఇందుకోసం బాహాటంగానే అడుగులేస్తూ పక్కనే ఉన్న పాకిస్తాన్తో పావులు కదుపుతోంది. 50 ఏళ్ల కిందటే సరిహద్దుల్లో వేల చదరపు కిలోమీటర్ల మేర ఆక్రమించుకున్న చైనా ఇప్పటికీ అరుణాచల్ ప్రదేశ్, అస్సాం, సిక్కిం ప్రాంతాల్లో దురాక్రమణలకు తెగబడుతూనే ఉంది. ఎంతలా అంటే చైనా అధ్యక్షుడు షీ జిన్పింగ్ భారత్ను సందర్శించిన రోజే అరుణాచల్ ప్రదేశ్ లో చైనా సేనలు 3 కిలోమీటర్ల మేర చొచ్చుకొచ్చాయి. ఇలా ఇన్నాళ్లు ఓవైపు నుంచే ముందుకొచ్చిన చైనా ఇప్పుడు మరోవైపు నుంచి నరుక్కొస్తోంది. పొరుగు దేశాల్ని తన దారికి తెచ్చుకుని భారత్ను అష్టదిగ్బంధం చేసేలా అడుగులేస్తోంది. వర్తక వాణిజ్యాల ముసుగులో భారత్ మీద దాడి చేయటానికి సైనిక స్థావరాలు ఏర్పాటు చేసుకుంటోంది. హిమాలయాల మీదుగా దాడి చేయటం కష్టమని గ్రహించిన చైనా భారత్కు ఉన్న సువిశాల సముద్ర మార్గం మీద పట్టు బిగించాలని చూస్తోంది. ఇందుకు చైనాకు అక్కడికొచ్చిన ఆప్తమిత్రుడెవరో తెలుసా? పాకిస్తానీ. ఈ ఫోటోలో ఉన్నది గద్వార్ పోర్ట్. ఇది పాకిస్తాన్లోని అరేబియా తీరంలో పర్షియన్ గల్ఫ్ ముఖద్వారం దగ్గరుంది. అంతేకాదు ఇది ఇరాన్, ఒమన్, గల్ఫ్ దేశాలన్నింటికీ దగ్గరలో ఉన్న ఓడరేవు. ఇక్కడి నుంచి హర్మోజ్ జలసంధికి నేరుగా వెళ్లిపోవచ్చు. పశ్చిమాసియాలో చమురు నిల్వలు ఉన్న అన్ని దేశాలకు వాటి ఓడరేవులకు అతి దగ్గరలో ఉన్న రేవు పట్టణం ఇదే. అందుకే చైనా ఈ రేవు పట్టణాన్ని ఎంచుకుంది. ఈ పోర్టును అభివృద్ధి చేసే ముసుగులో ఇక్కడ బాగా వేయాలని ప్లాన్ వేసింది. ఇంధన ఆదా ముసుగేసుకుని అరేబియా సముద్రంలో ఎగుమతులు దిగుమతులకు వీలుగా గ్వాదర్ పోర్టులో అడుగుపెట్టింది. గత 6 ఏళ్ల కిందటి నుంచే గ్వాదర్ పోర్టును అభివృద్ధి చేసేందుకు పాక్తో సంప్రదిస్తూనే వస్తోంది చైనా. మొత్తంగా 3 ఏళ్ల కిందట అధికారికంగా ఒప్పందం ఏర్పాటు చేసుకున్న చైనా ఇప్పుడు దాన్ని పూర్తి స్థాయిలో అమలు చేయడానికి పావులు కదుపుతోంది.
చైనా దుష్ట పన్నాగానికి పాక్ కూడా అండగా నిలబడింది. గ్వాదర్ పోర్ట్ ను 30 ఏళ్ల పాటు చైనా చేతుల్లో పెట్టేసింది. ఇలా చైనా పాకిస్తాన్ లో తన స్థావరాన్ని అధికారికంగా ఏర్పాటు చేసుకుంది. భవిష్యత్తులో ఈ పోర్టు గుండా వర్తక వాణిజ్యాలతో పాటు సైనిక బలగాల్ని మోహరించడానికి వీలుగా ఏకంగా చైనా నుంచి పాక్ మీదుగా రోడ్డు మార్గం కూడా నిర్మించడానికి వ్యూహరచన చేస్తోంది. అదే కాని జరిగితే గ్వాదర్ పోర్ట్ లో చైనా తన అత్యాధునిక క్షిపణి వ్యవస్థను మోహరించి గల్ఫ్ దేశాలతో పాటు భారత్ మీద ఎక్కడైనా దాడి చేసేందుకు గురిపెట్టే ప్రమాదం ఉంది. కేవలం భారత్ను అదుపు చేయడానికే చైనా ఇలా పాక్ సాయం తీసుకున్నదన్నది నిపుణుల మాట. భారత్ను గుప్పిటి పెట్టుకోవడానికి చైనా వేసిన ఈ మాస్టర్ ప్లాన్ గుట్టుచప్పుడు కాకుండా అమలైపోయింది. పోర్టు డెవలప్మెంట్ కు $250 మిలియన్ పాక్ చెల్లించింది. వాస్తవానికి ముషారఫ్ టైంలోనే 40 ఏళ్ల లీజుకు ప్రయత్నించిన చైనా ఎలాగోలా 30 ఏళ్ల లీజు దక్కించుకుంది. ఇలా భారత్ మీద ఎప్పుడైనా దాడి చేయడానికి వీలుగా కరాచీ పోర్టుకు దగ్గరలో అత్యంత భారీ వ్యయంతో గ్వాదర్ పోర్టును చైనా డెవలప్ చేయబోతోంది. ఈ ప్రాంతంలో యాంటీ పైరసీ ఎస్కార్ట్ మిషన్ పేరుతో గతంలో కొంత సైన్యాన్ని కూడా తరలించింది. సముద్రపు దొంగల బారి నుంచి తమ సరుకుల్ని కాపాడుకునేందుకే ఈ మిలిటరీ ట్రయల్ అని అప్పట్లో చెప్పుకొచ్చిన చైనా నేవీ విన్యాసాల పేరుతో ఆయుధ బలగాల్ని గ్వాదర్ పోర్టులో ఉంచినట్లు అనుమానాలున్నాయి. రాజ్యాలతో చైనా చాలా సన్నిహితంగా మెలుగుతోంది. కొన్ని సంవత్సరాల క్రితం మియాన్మార్ యొక్క దీవులలో చైనా పెట్టుకున్నటువంటి స్థావరాల నుండి, వసతుల నుండి, ఫెసిలిటీస్ అంటాం. ఆ ఫెసిలిటీస్ ఎట్లాంటివంటే ట్రాకింగ్ స్టేషన్స్ పెట్టింది, శాటిలైట్ కమ్యూనికేషన్ టెక్నాలజీస్ని ఏర్పాటు చేసుకుంది. మానిటరింగ్ సిస్టమ్స్ వల్ల మన మీద నిఘా వేయటానికి చైనాకు అవకాశం. అక్కడి నుంచి మొదలయ్యి కొంత బంగ్లాదేశ్తో ప్రయత్నిస్తూ ఉంటుంది, శ్రీలంకతో అతి సన్నిహితంగా ఉండి చివరికి వాళ్ళకు ఒక పోర్టుని క్రియేట్ చేసి ఇచ్చింది. ఆ తర్వాత ఏమో గ్వాదార్, చైనా దగ్గర, పాకిస్తాన్ దగ్గర ఉన్నటువంటి దక్షిణ ప్రాంతంలో ఉన్న గ్వాదార్ పోర్టుని మొత్తం చైనా డెవలప్ చేసింది. భారత్ను భయపెట్టడానికి పాక్లోని గ్వాదర్ పోర్టులో ఒక్కటే పాగా వేసిందనుకుంటే పొరపాటి. పాక్తో పాటు బంగ్లాదేశ్, శ్రీలంక, మాల్దీవులు, మయన్మార్లలో ఉన్న పోర్టుల్ని తన ఆధీనంలోనికి తెచ్చుకోవాలని చూస్తోంది. ఇప్పటికే బంగ్లాదేశ్లో ముఖ్య ఓడరేవు చిట్టగాంగ్ను అభివృద్ధి చేయడంతో పాటు బంగాళాఖాతంలో $25,000 కోట్ల సోనాదియా వద్ద అత్యాధునిక డీప్ సీ పోర్టును నిర్మించేందుకు రెడీ అవుతోంది. మన దేశానికి దక్షిణాగ్రాన ఉన్న శ్రీలంకలో హంబన్ టోటా పోర్టును $2,000 కోట్ల డెవలప్ చేసేందుకు ప్రయత్నిస్తోంది. తూర్పు, పశ్చిమ సముద్ర మార్గాలను సులువుగా కలిపేందుకు ఈ పోర్టు అనువుగా ఉంటుంది. ఈ ప్రాజెక్టులో సింహభాగం సింహళీయులదే అయినా వచ్చిన అవకాశాన్ని వదులుకోకూడదని చైనా ఇలా ముందడుగేసింది. వీటితో పాటు పోర్ట్ అండ్ ఎనర్జీ పైప్ లైన్ ప్రాజెక్టులో భాగంగా మయన్మార్లో స్విట్జే పోర్టును కూడా తన ఆధీనంలోనికి తెచ్చుకోవాలని చూస్తోంది. ఇవే కాదు, మాల్దీవుల్లో ఉన్న మరావో పోర్టులోనూ కాలేసింది. దీన్ని స్ట్రింగ్ ఆఫ్ పెరల్స్ అంటారనమాట అండి. నగ మనం దిగ్బంధం చేసేసింది అనమాట అండి. అటు నేపాల్, బర్మా ద్వారా, చిట్టగాంగ్ ద్వారా, ఎయిర్ ద్వారా, దాని తర్వాత శ్రీలంకలో ఒక పట్టణాన్ని, అక్కడ కూడా నావిక, పాకిస్తాన్లో గోదావరి, ఇవన్నీ చేసేసి ఇప్పుడు హైవేస్ కూడా నిర్మిస్తుంది. కానీ ఆ ముప్పు నుంచి తప్పుకుంటానికి మనం కూడా ప్రయత్నం చేస్తున్నాం. అందుకని ఇరాన్తోనూ ఆఫ్ఘనిస్తాన్తోనూ సంధి చేసుకొని ఇరాన్లోని చబహార్ అనే నౌకా ఆశ్రయాన్ని మనం నిర్మిస్తున్నాం. సరే, ఇదంతా జలమార్గంలో సరుకుల రవాణాకే అనుకుందాం. అసలు సాగర తీరమే లేని ల్యాండ్ లాక్డ్ కంట్రీ నేపాల్లో కూడా డ్రైపోర్ట్ నిర్మాణానికి ముందుకొచ్చింది. టిబెట్ సరిహద్దులో లాచ్రా వద్ద 700 కోట్లతో డ్రైపోర్ట్ నిర్మించేందుకు ప్రణాళికలు రూపొందించింది. అంటే భారత్ను అన్ని వైపుల నుంచి గురిపెట్టడానికి ఈ పోర్టులతో కుట్రలు పన్నుతోందన్న విషయం విస్పష్టంగా తెలుస్తోంది. స్టోరీ బోర్డులో మరో షార్ట్ బ్రేక్. బ్యాక్ టు స్టోరీ బోర్డ్. దక్షిణాసియా దేశాలతో కలిసి చాప కింద నీరులా అమలు చేస్తోన్న ఈ కుట్రల వెనుక అసలు కారణం ఏంటి? అగ్రరాజ్యంగా ఎదగాలన్న కోరిక చైనాకుంటే అమెరికా మీద ఆధిపత్యం చలాయించాలి గాని పక్కనే ఉన్న భారత్ ని ఎందుకు టార్గెట్ చేస్తోంది? అసలు ఎన్ని దారుల్లో భారత్ ను కమ్ముకొస్తోంది? డ్రాగన్ దూకుడు ఇలా ఉంటే అమెరికా మనకు సాయం చేస్తుందా?
భారత్ చైనాలు రెండు ఆగర్భ శత్రువులే కాదు, ఆర్థికంగా అగ్రస్థానానికి పోటీ పడుతున్న దేశాలు కూడా. ప్రపంచ జనాభాలో 40% ఇక్కడే ఉంది. చైనాది ప్రపంచంలో రెండో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ. ఆ సరసన నిలబడేందుకు వీళ్లూరుతూ పరుగులు తీస్తున్న దేశం భారతే. 1962 యుద్ధం తర్వాత ఇరు దేశాల మధ్య ప్రత్యక్ష యుద్ధం జరగకపోయినా చైనా మాత్రం వీలున్న అన్ని దారుల్లోనూ భారత్ను దెబ్బకొట్టాలని చూస్తోంది. వర్తక వాణిజ్యాల విషయంలో భారత్ను దశాబ్దాలుగా దెబ్బతీస్తూనే ఉంది. మోడీ మేక్ ఇన్ ఇండియా అని ప్రకటించాక తన ఎగుమతులు దెబ్బతినకుండా ఉండేందుకు 3 సార్లు తన కరెన్సీ వాల్యూ తగ్గించుకుంది. ఇలా తనకు దెబ్బ తగిలినా పర్వాలేదు, కానీ భారత్ మాత్రం నాశనమైపోవాలన్న కుయుక్తితో అడుగులేస్తోన్న దేశం చైనాయే. పాతికేళ్లుగా ఐటీ రంగాల్లో మన అభివృద్ధిని సహించలేని చైనా మనపై అప్రకృత సైబర్ వార్కు దిగుతోంది. చైనా హ్యాకర్లకు ఇండియన్ నెటిజన్సే టార్గెట్. క్రెడిట్ కార్డుల నుంచి ప్రధాన ఆఫీసు వరకు చైనా హ్యాకర్లు అన్నింటి రహస్యాలను దోచేస్తున్నారు. ఇందుకోసం చైనా సర్కార్ హ్యాకర్లను పెంచి పోషిస్తోంది. తమ పనిని సులువుగా అయిపోయేందుకు అతి చౌకగా చైనా నుంచి రౌటర్లను, సర్వర్లను ఇండియాకు సరఫరా చేస్తోంది. 2 ఏళ్ల కిందట పిఎంఓను కూడా హ్యాక్ చేసిన చైనా ఇప్పటికీ ఆ దాడులు కొనసాగిస్తూనే ఉంది. మనం ఎదగకుండా ఎన్ని దారులున్నాయో అన్నింటిలోనూ అడ్డుపడడానికి చైనా తన సర్వశక్తులు ఒడ్డుతోంది. బ్రహ్మపుత్ర నదిపై చైనా 5 రిజర్వాయర్లు కట్టేందుకు ప్లాన్ చేస్తోంది. ఇప్పటికే జంగ్మూ ప్రాంతంలో డ్యాం నిర్మాణ పనులు మొదలుపెట్టేసింది. ఒకవేళ ఆ డ్యాంలన్నీ పూర్తయితే ఈశాన్య రాష్ట్రాల్లో 70 లక్షల హెక్టార్లు ఎండిపోతాయి. బ్రహ్మపుత్ర పరివాహక ప్రాంతమైన బంగ్లాదేశ్ ఎడారైపోతుంది. అప్పుడు బంగ్లా ఆ నేరాన్ని భారత్పై మోపుతుంది. ఇలా బంగ్లా, భారత్ల మధ్య చిచ్చు పెట్టడంతో పాటు ఈశాన్య రాష్ట్రాల్లో కరవు పెరిగి నివురుగప్పిన వేర్పాటు జ్వాలలు భగ్గుమంటాయి. ఇలా భారత్ను ముక్కలు చేయాలన్నది చైనా కుయుక్తి. ఓ 4 ఏళ్ల కిందట ఓ చైనా తత్వవేత్త భారత్ను 20 చిన్న దేశాలుగా విభజిస్తే మంచిదని అంతర్జాతీయ సమాజానికి సలహా ఇచ్చాడు. చైనా లాంటి కమ్యూనిస్టు దేశంలో ఓ ఫిలాసఫర్ సలహాలు ప్రభుత్వ ఆదేశాలు లేకుండా బయటకొస్తాయంటే నమ్మగలమా? అయితే ఈ కుట్రలేవి రాచబాటలో కానివ్వదు. ఎందుకంటే ఇప్పుడు చైనా, భారత్ల మధ్య వాణిజ్యం $93 బిలియన్ వరకు ఉంది. ఇప్పుడు నేరుగా సమరానికి సై అంటే ఈ వాణిజ్యం దెబ్బతింటుంది. కాబట్టి దొంగ దెబ్బ తీయటానికి ప్రయత్నాలు చేస్తోంది. చైనా మనకన్నా 5 రెట్లు ఎక్కువ ఎకానమీ ఉన్నది. 5 రెట్లు ఎక్కువ. దాంతో మనం సమానంగా లేవు. అమెరికా తర్వాత ఇప్పుడు చైనా. ఒకప్పుడు చైనా 10వ స్థానంలో ఉండేది, ఇప్పుడు ప్రపంచంలో 2వ స్థానంలోకి వెళ్ళింది అనమాట అండి. ఇంకా 4-5 ఏళ్ళు పోతే అది అమెరికాని కూడా మించిపోతుంది. కానీ మనం అంత దగ్గరలో లేమే, చైనా అంత దగ్గరలో లేమే. ఎందుకంటే మనకి డెమోక్రసీ ఉండటం వలన, ఎన్నో పార్టీలు ఉండటం వలన, ఈ ఒకటి అవునంటే రెండో ఒకటి కాదంటం వలన వెనకబడుతున్నాం అనమాట అండి. చైనాలో ఒకే ఒక పార్టీ ఉంది, రెండో వాడిని వెన్నెవరనమాట అండి. అందుకని వాళ్ళు జనాభాను కంట్రోల్ చేసి ముందు ఎకనామిక్ ప్రగతిని సాధించి, ఆర్థిక ప్రగతిని సాధించి, మనకన్నా కూడా 5 రెట్లు ఎక్కువ తలసరి ఆదాయం చైనాకి. మనకన్నా తక్కువ ఉండేది. మనలో 2/3 వంతు ఉండేది చైనాకి 1949లో అనమాట అండి. కానీ ఇప్పుడు 5 రెట్లు పెరిగిందంటే చాలా ప్రగతిని సాధించారు. దానికి కారణం ఏంటంటే ఒకే ఒక్క పార్టీ ఉంటాం అలా. చైనా చర్యల వెనుక పెద్ద కుట్రే ఉంది. 2 దశాబ్దాల కిందట అగ్రరాజ్యం బ్రిటిష్, ఆ తర్వాత రష్యా ఆ స్థానంలో ఉండగా ఇప్పుడు అమెరికా ఆధిపత్యం చెలాయిస్తోంది. కానీ 10 ఏళ్లుగా వరుస మాంద్యాలతో అమెరికా పరిస్థితి ఆర్థికంగా దిగజారుతోంది. పైగా అప్పుల ఊబిలో కూరుకుపోయిన అమెరికా అగ్రరాజ్య హోదా కూడా కొద్దిగా మసకబారుతోంది. అమెరికా తర్వాత ఆ స్థానం దక్కేది చైనాకే అన్నది ఆర్థిక నిపుణుల నిశ్చిత అభిప్రాయం. చైనా టాప్ చైర్ దక్కించుకుంటే ఆ తర్వాత ప్లేస్లో ఉండేది ఇండియానే. అది చైనాకు ఎప్పటికైనా ఇబ్బందే. అందుకే భారత్ను ఎదగనివ్వకుండా అడ్డుకుంటోంది. చైనా మొదటి నుంచి కూడా ఐక్యరాజ్య సమితిలో వారు కమ్యూనిస్ట్ పార్టీ సిద్ధాంతాన్ని నమ్మిన వాళ్ళు కాబట్టి యునైటెడ్ నేషన్స్ అంతా కూడాను ఈ ఇంపీరియలిస్టులు, క్యాపిటలిస్టులు చేతిలో డామినేషన్లో ఉందని వారికి ఒక అపభ్రంశ. దాన్ని దృష్టిలో పెట్టుకుని వారి సంబంధించినటువంటి క్యాంపులో వారి బలం చేకూర్చుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు. దానికి ఇండియా సహాయం చేయడం లేదు. ఇండియా తను ఒక ప్రత్యేక శక్తిగా ఎదగాలని ప్రయత్నం చేస్తుంది. అందుచేత ఇది పవర్ బ్లాక్స్ పోటీ. ఆసియాలో చైనాకి ప్రతిబంధంగా వేరే ఒక శక్తి ఎదగడం అనేది చైనాకి కష్టంగా ఉన్నది భరించడము.
ఇందుకోసం దక్షిణ దేశాలన్నింటినీ తన ఆదుపాజ్ఞంలో పెట్టుకోవడానికి పావులు కదుపుతోంది. ఇలా దక్షిణాసియా దేశాల్లో ముందు టాప్ ప్లేస్ లోకి వెళితే ఆ తర్వాత ఆసియా, యూరప్, ఆఫ్రికాల మీద పెత్తనం చెలాయించవచ్చు. ఆ తర్వాత నెమ్మదిగా అమెరికా మీద పెత్తనం చెలాయించవచ్చన్నది చైనా వ్యూహం. అందుకోసమే ఇప్పుడు దక్షిణ చైనా సముద్రం మీద ఆధిపత్యానికి తెరతీసింది. ఈ విషయంలో అమెరికాను కూడా ఎదిరించి అడుగులేసింది. దక్షిణ చైనా సముద్రం విషయంలో అమెరికాతో సహా ఐక్యరాజ్య సమితి అంతర్జాతీయ ట్రిబ్యునల్ తీర్పును కూడా ధిక్కరించి తన స్థాయి పెంచుకోవాలని చూసింది. చైనా అగ్రరాజ్యంగా ఎదిగిన తర్వాత ఆ స్థానాన్ని శాశ్వతం చేసుకోవాలంటే భారత్ పోటీ పడకూడదు. ఇందుకోసం భారత్ను ఆర్థికంగా, రాజకీయంగా దెబ్బతీయాలి. అందుకే భారీ ఎత్తున చవకగా చైనా సరుకుల్ని ఇక్కడికి పంపి మన ఉత్పాదక వ్యవస్థను దెబ్బతీస్తోంది. భవిష్యత్తులోనే కాదు, వదిలితే ఇప్పుడే భారత్ చైనాను అధిగమించే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి. అందుకే భారత్ చుట్టూ వ్యూహాత్మకంగా పాగా వేస్తోంది. భవిష్యత్తులో భారత్ మీద ఆధిపత్యం చెలాయించేలా చుట్టూ అష్టదిగ్బంధం చేస్తోంది. చైనా కుట్రల నుంచి తప్పించుకోవటం భారత్కు ఎంత ముఖ్యమో అగ్రరాజ్యానికి అంతే ముఖ్యం. అందుకే అమెరికా కూడా చైనాను నిలువరిస్తూ వస్తోంది. చైనా ఆధిపత్యాన్ని ధిక్కరిస్తున్న భారత్, జపాన్ లాంటి ఆసియా దేశాలతో సత్సంబంధాలు నెరుపుతోంది. పీఠమెక్కగానే మోడీ అమెరికా వెళ్లి రావడంతో చైనా వెంటనే భారత్కు వచ్చేసింది. దీన్ని చూసి దశాబ్దాల వైరం తొలగిపోయిందనుకున్నారు. కానీ ఇది కేవలం రాజకీయ కుట్రే అని ఆ తర్వాత తేలింది. గత 2 ఏళ్లలో భారత్, యుఎస్ మైత్రి గాఢంగా బలపడుతూ ఉండడంతో చేసేది లేక అడ్డదారుల్లో భారత్ను దెబ్బతీయటానికి చైనా విశ్వ ప్రయత్నాలు చేస్తోంది. ఇది ఇవాల్టి స్టోరీ బోర్డ్. నమస్తే.